తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తారు. సో అలాంటి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మనకు తెలియజేసి ఆ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే వ్యక్తి ఉపాధ్యాయుడు అన్నమాట. సో అలాంటి ఉపాధ్యాయులను మనము గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఆ అవకాశం మనకు రావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉపాధ్యాయులు భవిష్యత్తులో ఉండరేమో, ఎందుకు అనేటున్నా అంటే ఈ మాట మనకు రీసెంట్ గా మనకు ఈ టెక్నాలజీ అనేది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. రోబోటిక్ టెక్నాలజీ, దీంతో పాటు వర్చువల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కృత్రిమ మేధస్సు అనేటువంటిది మనకు భవిష్యత్తులో రాబోతుందన్నమాట. అదేవిధంగా మనకు ఈ టెక్నాలజీ సహాయంతో ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో అంటే మనకు కేరళ లాంటి రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మనకు ఈ రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో లెసన్స్ చెప్తూ ఉన్నారు. సో దీంతో ఏమవుతుందంటే భవిష్యత్ పరిస్థితిలో లేరో